చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కాపు చెట్టు చాలా మంచి కాపు వచ్చింది. ఇది ఏ విధంగా చేస్తే ఇలా కాపు వస్తుందో డాడీ గారు కూడా పక్కన ఉన్నారు కాబట్టి అతను చెప్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే చెప్పండి. ఎండు పుల్లలు వచ్చిన తర్వాత ఇలా తీసేయాలి. ఎండు రొడ్డలు లేకపోతే తిక్కింటాయా మీద నుండి చెట్టు రొడ్డలు అవంతా తీసిస్తే ఇలికలు తెంపిన తర్వాత సెంటరింగ్ చేసిన తర్వాత ఇలా కాపు వస్తుంది అన్నమాట. మనం ఎంత నీటికి చేయకుండా అంత. ఇప్పుడు ఈ జడాలు పైకి వచ్చిన తర్వాత ఈ చిగురు తెంపేవాళ్ళు. ఇది అంటే పైకి ఇలాగంట ఇలాగా తెంపేసుకుంటే అక్కడ గుజ్జుగా జడాలు కొత్త జడాలు వచ్చి ఇలాగ కాపు వస్తుంది అన్నమాట. తర్వాత ఈ గొడ్డు జడాలు ఉంటాయా, గొడ్డు జడాలని ఇలా తీసి పారేయాలి. నీట్గా ఉండేవాళ్ళు చెట్టు ఎంత నీట్గా ఉంటే అంత కాపు వస్తుంది అన్నమాట. ఇలాగ ఎండు పుల్లలు అన్నది ఉండకూడదు. అది ఇలా చేసుకుంటే మనకి ఇంత ఆదాయం వస్తుంది. 2 ఎకరాలకి 3 ఎకరాలకి ఇలా వస్తుంది అనమాట. అంటే ఈ చెట్టు దగ్గరికి ఒక 5 కేజీలు రావచ్చు నంచానికి చెప్తున్నాను. ఇది లేకపోతే ఇంక ఎక్కువ రావచ్చు. ఇది ఆదాయం 6 కేజీల దాకా వస్తుంది ఈ చెట్టు అయితే ఈ సంవత్సరం అయితే అంత కాపు వచ్చిందన్నమాట.